పైసలు ఏడికైనా వచ్చినా అనిగాను మళ్ళీ లేకపోతే నువ్వు ఏడికైనా తెచ్చినవరే లేరా చూడమే లక్షణాలు అట్లెట్లా ఇస్తామే వాళ్ళకి ఫోన్ చేయడానికి ఓడాడు ఫోన్ ఫోన్ చేయడానికి ఇప్పుడు 5 నిమిషాలలో ఫోన్ చేయాలి ఇప్పుడు రావాలా ఇప్పుడు ఒక్క నిమిషం ఆడోవడం మనకు తెలియదు ఆడేందో కూడా తెలియదు ఆమెతో మాట్లాడేద్దాం శృతి నువ్వు మాట్లాడబెట్టా అని బిల్లు ఈ లొకేషన్ దగ్గర ఉన్నా క్యాష్ ఉన్నాయి మొత్తం గొడవలు అయిపోతే కుల్లా కూడా చెప్తున్నాను అట్లా ఎట్లా తీసుకుంటారో ఆడపిల్ల దగ్గర పైసలు ఎట్లా తీసుకుంటారు ఏమని నా ఫ్రెండ్ 1.5 lakh తీసుకున్నాను ఊకే మా అన్నగాడు ఊకే మనీ అని ఎంత పడుతుండు మేము ఇట్లా ప్లాన్ చేసేది టార్చర్ పెట్టాలి ఇప్పుడు మా అన్నగాడికి ఓకే 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 ఎందుకు ఇట్లా ఊకే పైసలు దమ్ చేస్తున్నా ఎప్పుడు పైసలు అరే సో ఒక పని చేద్దాం చెప్పు నా జాబ్ చేసి నేను సేవ్ చేసుకుని ఆయనకి ఆయనకి ఎట్లా ఇస్తాను చెప్పు అవునవునవును కరెక్ట్ సో మీ అన్నని ఆడుకుందామా ఇప్పుడు అంతే సరే ఒక జబర్దస్త్ ప్లాన్ చేద్దాం మరి సో ఏం చేద్దామంటే నీకు ఒకళ్ళు 1,00,000 నువ్వు గట్టినవు ఆడిని ఫోన్ చెప్తాడు ఇప్పుడు జాబ్ ఇప్పిస్తా అని చెప్పి పైసలు తీసుకున్నా అని చెప్పి పిలుస్తాను నేను ఆయన రియాక్షన్ ఎట్లుంటది ఆడ ఎట్లా రియాక్ట్ అవుతాడు కాలు ఇచ్చి పడేదాం కలిసి ఏమంటావు ఫోన్ చేయాలా మీ అన్నకి మళ్ళీ నువ్వు లాస్ట్ నువ్వే చెప్పాలి నువ్వే పిలుస్తాను మళ్ళీ నా మీద సీరియస్ అవుతాడు సరే చలో డన్ ఫోన్ చేద్దాం మీ అన్నగానికి ఒకసారి హలో ఏడున్నారా ఏడా ఇడ మన గ్రౌండ్లోకి రా ఒకసారి దారా ఒకసారి ఇట్లనే మాట్లాడడానికి సరే దా జల్దిరా సరే వెయిట్ చేస్తారా దా జల్దిరా సరే జల్దిరా అన్నాడు వస్తుందంట నువ్వు పక్కన పోయి దాసుకో ఆడ రాగానే ఆయనకి సంజాయించి నేను పిలుస్తాను సరేనా రైట్ ఆడ వచ్చినాక నేను పిలిచినప్పుడే రాను మధ్యలో రాకు సరేనా A few moments later. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి చెప్పు ఏమి ఆఫీస్ లేదా ఈరోజు లేదురా సండే లేదురా పోయి ఏం చేస్తున్నావు ఏంటని చెప్పి పిలిచిన చెప్పు ఏమి సన్యాడేడి ఏ ఆడు బయట పోయాడు పని మీద పోయాడు గోవా పోయాడు గోవానా మస్తు ఎంజాయ్ చేస్తారా పోయి మీరు అయితే ఏం లేదు ఒక చిన్న విషయం కూర్చో చెప్పురా ఏంటి ఏం లేదా అబ్బాయి ఒక చిన్న విషయం మాట్లాడడానికి పిలిచిన స్టోరీ ఏంటంటే మన శృతి ఉంది కదా శృతిరా శృతి చెప్పు అయితే ఎవరో ఒక చిన్న ఇష్యూ ఉంది అందుకే పిలిచిన ఒకటి చెప్తా గరం కాకు ఒకసారి సుకుని వాళ్ళ నుంచి మాట్లాడాలి ఏంద్రా ఒక చిన్న ఇష్యూ అయ్యింది నేను చెప్తాను నీకు నువ్వు గరం కాకు నువ్వు మళ్ళీ నువ్వు గరం అవుతావు అని చెప్పి శృతి నా దగ్గరికి వచ్చింది ఏమి ఇష్యూ ఏం శృతి అంటున్నావు నాకు ఏం అర్థమైతలేదు అట్లా కాదు శృతిని ఒకసారి పిలుస్తా మాట్లాడదాం ఒక చిన్న ఇష్యూ అయింది సార్ దేనికోసం రా పిలుస్తారా ఒకసారి నాకు చెప్పనైతే చెప్పు కదరా నాకు చెప్పినాక మాట్లాడు శృతిని పిలుస్తా సార్ అడుగుదాం ఏమైంది నాకు కూడా క్లారిటీ లేదు ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ నిజంగా చెప్పరా మజాక్ చేయకూరు కథలు పట్టు ఏం కాదు నేను ఒకసారి శృతిని పిలుస్తా మనం మాట్లాడదాం మనకు తెలుస్తుంది అక్కడ ఏమైంది ఇష్యూ మనకు కూడా తెలియదు ఇంకా సరేనా పిలిపి ఇంట్లో ఉన్నట్టుందేమో మళ్ళీ శృతి కదా నువ్వు ఏడికైనా వచ్చి నువ్వు కరెక్ట్ సరే ఇగో ఏం చేస్తుర్రా ఏంది కథ మీది శృతి నువ్వెప్పుడు వచ్చావు మమ్మీకి చెప్పినావా ఇంట్లో ఏంది ఏమైందిరా ఏం రా నాకేం చెప్తానే లేరు మీరు చెప్తా ఆగు ఏం కాలే ఇక్కడ నేను చెప్తాను సుకున్నాను ఇట్లా గరం అవుతావు అని చెప్పి నీకు చెప్పలేదు నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా అయిందని చెప్పి ఎవరికి చెప్పొచ్చినావు వీడికి అసలు అరే అదరా నేను చెప్తారా నేను సుకున్నా నువ్వు కూర్చో నువ్వు చల్లగా అయిపోవచ్చు నేను చెప్తా ఏం కాలే అంత పెద్ద స్టోరీ కూడా ఏం లేదు ఏంటంటే మన శృతి ఒకళ్ళకి జాబ్ ఇప్పిస్తా అని చెప్పి ఎవరో అంటే అనుకో 1,00,000 కట్టిందంట
అయితే అది మీకు చెప్పడానికి ఇంట్లో భయపడుతుంది అన్న జాబ్ వస్తుందని చెప్పి కట్టినా అని చెప్పి చెప్పింది. ఓడాడు ఎవడోరా భయ్ తెలియదు మనకు కూడా. అయితే 1,00,000 కట్టి తెలివని చేయండి ఇచ్చేస్తావు అట్లా 1,00,000 నాకు 10 రూపాయలు ఇవ్వమంటే ఇవ్వవు కానీ 1,00,000 ఇస్తావు నువ్వు. వీడికి ఏడికైనా వచ్చినాయి పైసలు అన్నిగానం, నీకు పైసలు ఏడికైనా వచ్చినాయి అన్నిగానం. నీవంటే ఏడికైనా వచ్చినాయి నీకు ఏం ఏడికైనా వచ్చినాయి 1,00,000. నీవంటే ఏడికైనా వచ్చినాయి. ఈ జాబ్ అంటే ఏం జాబు? ఎన్ని రోజులు చేస్తాను? సంవత్సరం చేస్తే 1,00,000 వస్తాయి నీకు. నా సేవింగ్స్ నాకు ఉంటాయి కదా. వచ్చిన డాడీకి తెలుసా, మమ్మీకి తెలుసా? తెలియదు. వాళ్ళ లేకపోతే నువ్వు ఏడికి తెచ్చినావు? అరే లేరా చూడమే 1,00,000 అట్లా ఎట్లా ఇస్తామే వాళ్ళకి. అరే ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇష్యూ అయ్యింది. ఎవరికి ఇచ్చినావు అని ఫోన్ చేయడానికి, సలహానికి ఫోన్ చేయి. మాట్లాడదాం ఒక్క నిమిషం ఆగమ్మా. అసలు పడుతున్నావా ఇంట్లో ఉండి? ఒక్క నిమిషం ఆగరే ఆగరా. తెలివని చేయండి ఇంట్లో వాళ్ళకి తెలివని చేయండి. అట్లా ఎట్లా ఇస్తావు నువ్వు? అట్లా ఎట్లా ఇస్తావు నువ్వు అసలు? ఆగరా నేను తమ్ముడు ఒక్క నిమిషం ఆగం. ఫోన్ చేయడానికి అరే ఒక్క నిమిషం ఇగో నా మాట వింటావా? ఫోన్ చేయి. ఇక్కడ చూడు ఫస్ట్ మనము అరే రూపాయి 2 రూపాయల 1,00,000 భయ్. నేను కూడా మాట్లాడినాడు ఫోన్ లేపుతలేదు. ఫోన్ చేయడానికి ఓడాడు ఫోన్ చేయి. తెలియదు రాడు ఫోన్ ఫోన్ చేయడానికి. నేను మాట్లాడతా ఇగో ఫస్ట్ నీకు ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిలిచిన. ఏం ఇష్యూ రా భయ్? 1,00,000 ఇష్యూ అసలు నీకు ఇంతనేనా? కామన్ సెన్స్ ఉందా నీకు ఇంతనేనా? ఇక్కడ చూడు అరే నేను ఏంద్రా నువ్వు నా ముందు కూడా ఆడపిల్లల మీద చేతులు అయిపోతురా భయ్. వాళ్ళకి తెలియదు జాబ్ కోసం ఆశపడి పైసలు కట్టిళ్ళు. మాట్లాడదాం ఆగు అని ఫోన్ చేయి ఫస్ట్ ఇమీడియట్ గా ఫోన్ చేయి. 1,00,000 ఇప్పుడు తెచ్చియాలని నాకు ఇప్పుడు, లేకపోతే నేను ఇప్పుడు ఇంట్లో ఉండనియా. అరే చేస్తున్నాం రాడు ఫోన్ లేపుతా. ఫోన్ చేయి ఇమీడియట్ గా ఫోన్ చేయి ఇప్పుడు. సరే ఆగు ఒక్క నిమిషం అక్కడ మొత్తం పెంట చేసి పెట్టేసినావు మొత్తం. ఒక్క నిమిషం నేను చెప్పేది నువ్వు వాళ్ళకి ఫోన్ చేద్దాం. ఆడు ఓడిగా అనుకుందాం. ఆయన దగ్గర ఆ నంబర్ ఉందా? ఫోన్ చేయడానికి చేస్తున్నాడు ఇంకో చేస్తున్నాడు. కాల్ ఒకసారి నీ నంబర్తో ట్రై చేయడానికి. తెలివని చేసి 1,00,000 అట్లా ఎట్లా ఇస్తుందిరా? ఇక ఉంటుందిరా. ఎట్లా అంటే జాబ్ వస్తుంది అన్న ఆశతోని చాలా మంది రా బయట కూడా ఇవే అవుతున్నాయి. జాబ్ వస్తుంది 1,00,000 కట్టు 2,00,000 కట్టగానే పైసలు కట్టేస్తారు జాబులు నువ్వు వస్తాయి. ఇంటికైతే నాడు నీ పని చేస్తా చూడు. లేవంటే తెస్తా ఇప్పుడు కిందికి పోయినాడు. చూపించే బయట ఫోన్ చేయడానికి ఇప్పుడు 5 నిమిషాలలో ఫోన్ చేయాలి. ఇప్పుడు రావాలా? ఇప్పుడు ఆడు ఓడ రాడు. అని పేరేం పేరు? ఏమోరా అప్పటి నుంచి ఫోన్ పేరు చెప్తలేడు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ట్రై చేయి ఒకసారి ఫోన్ చేయి. నా ఫోన్ కూడా చెప్తలేడు. చెప్తే అర్థం కాదు నీకు. చెయ్యి ఫోన్ చేయాలి. ఫోన్ చేయడానికి చెప్తలేడు రాడు అసలు. వాడు కూడా తెలియదు. ఫోన్ చేయి ఇమ్మీడియట్ గా. నాకు రావాలి ఇప్పుడు 5 minutes గా రావాలి. లేకపోతే ఇప్పుడు ఇంట్లోకి ఆడే చేస్తున్నా. వీటికి రమ్మని ఒక నిమిషం ఇగో చెరువెనకకి రమ్మని చెప్పండి. ఒక్క నిమిషం. ఆడోవడో మనకు తెలియదు, ఆడేందో కూడా తెలియదు. ఆమెతోనే మాట్లాడిద్దాం. శృతి నువ్వు మాట్లాడబెట్టా అని విలు. అన్నా నేను లొకేషన్ ఇగో ఈ లొకేషన్ దగ్గర ఉన్నా, నా దగ్గర క్యాష్ ఉన్నాయి 50,000 అడుగుతున్నాను కదా, ఇస్తా అని చెప్పి 50,000 ఇస్తా. ఈ లొకేషన్ దగ్గర రమ్మని చెప్పాను. ఇక్కడికి వచ్చినా మనం మాట్లాడు. హలో హలో నేను ఇక్కడ బయట ఉన్నా. నా దగ్గర క్యాష్ ఉన్నాయి 50K. క్యాష్ ఇస్తా, వచ్చి తీసుకో. లొకేషన్ పెడతా వాట్సాప్లో వచ్చి. సరే పిచ్చి పిచ్చి లెక్కలు చేసుకోవడానికి రాని ఎవడో ఏదో మనకు తెలియదు. ఇగో నిజంగా ఇప్పిస్తే మంచిగా మాట్లాడి పంపిద్దాం రా. ఒకవేళ పని మంచిగా చేస్తే పైసలు ఇద్దామని, పని పైసలు ఇవ్వకుండా లత్కోర్ పనులు చేస్తే మాత్రం మనం ఖర్చులకు ఇస్తాం. మాట్లాడదాం. వాడు వచ్చినాక మాట్లాడతాను. రాని వెయిట్ చేస్తాం. A few moments later. 1,50,000 తీసుకున్నాం. మళ్ళీ 50K ఎందుకు? ఏం देना చేస్తారు? पड़ता माँ 50K बोलते जॉब होना तो देना पड़ता। అన్నయ్య ఏం చేస్తారు? कंपलसरी है जॉब के लिए, अगर होना है तो आपको कंपलसरी होना पड़ता। మనం ముందే చెప్పాలి కదా అది. देना पड़ता, अरे, कंपलसरी देना पड़ता। सारे तो यही रहते, खरीद में रहते। पैसे लिए गए थे ना 1.5 लाख रुपए. हाँ लिए, किसके वास्ते लिए? जॉब के लिए लिए। तो जॉब कहाँ है? दिलाते बोले हम, और ऊपर कितने दिन? पे करना पड़ता। पैसा कैसा लेते? पैसे देना पड़ता भाई। कैसा लेता रे तू? जॉब के लिए हाँ, देना पैसा पड़ता कैसा भाई। लेता? तो डगल है किसको आप? तेरे को डगल रूम. हाँ कहीं को डगल पैसा ले लो किसको पिला देकर आ. पैसा बोले तो मैं करा भाई भाई देखो आप कहाँ रहते हैं? आप कहाँ रहते हैं? हाँ मल्लापल्ली पे रहता हूँ। आओ भाई आप जॉब दिलाते हो बोल के पैसे लिए गए थे. सुनो जॉब दिलाते हो बोल के पैसे जॉब दिलाते हो बोल के पैसे लिए गए 1.5 लाख रुपए दिए उन्होंने और 50,000 पूछ रहे देना पड़ता। पहले बात हुई, पूछो आप क्या बोल के 2 लाख रुपए बोले, 2 लाख रुपए दिए, 50 देना है और तो दिए तो प्रोसेस होता, नहीं तो नहीं होता। पहले बात करके लिए 1 मिनट నువ్వు ఎంత కట్టినావు పైసలు? 1.5 లాక్ కట్టినావు. ఇంకా 50,000 ఎందుకు అడుగుతున్నాను? ఏం కావాలి? ఎందుకు? ఎందుకు? देना
देना पड़ता भाई, पहले बात हुई इनसे 2 लाख की बात बताओ हुई। आप क्या प्रोसेस कर रहे, बताओ अपने को। बताओ, वो तो है प्रूफ है, उनको पूछो ना। सही का प्रूफ है, बताओ मेरे को, जॉब बताओ भाई कैसा कहाँ है भाई प्रूफ, उनको पूछो ना, है ना सामने। ऑपोजिट पीछे वो ఎంత ఫేక్ రా भाई चले जाला ये वैसे अरे भाई भाई मेरे को पूरे नहीं मालूम भाई, मेरे पैसे मेरे 1.5 लाख रुपए अब होना, नहीं तो तुम यहाँ से घर को जाते नहीं, అబ్బి बोल दे రూమ్ నా 50 నాకు ఇచ్చేసా, లేకపోతే మర్యాదగా ఉండదు రే, నువ్వు ఇట్లా పోతావు చూస్తావు, ఎవరిని ఫోన్ చేస్తుంది, నా పైసలు నాకు ఇచ్చేసేయాల సాయిడు, నాకు కోపం పీరికి పిరాంచే కొట్టేస్తా, మళ్ళీ నేను చెప్తున్నాను भाई मैं कुल्ला कुल्ला बोल रहा हूँ। పైసలు నాకు ఇచ్చేసేయాలి. तुम जॉब दिला रहे सच में तो मसला नहीं है, పుట్టిగా పైసలు తీసుకుంటే మాత్రం గొడవలు అయిపోతాయి, కుల్లా కుల్లా చెప్తున్నాను. నువ్వు అట్లా ఎట్లా తీసుకుంటారో ఆడపిల్ల దగ్గర పైసలు ఎట్లా తీసుకుంటారా నువ్వు? పైసలు బులాలే, తీసుకోవని వీడికి ఎట్లా పోతావు? अरे ఒక్క నిమిషం, ఒక్క निमिषम। भाई देखो मैं क्या बोल रहा हूँ, तुम्हारी गलती है। फोन कर दे, भाई काम फोन पर कर दे, करना पड़ता। फोन कर दे, अरे एक मिनट हाँ ले लो, एक मिनट भाई एक मिनट फोन दे भाई एक मिनट पैसे ऐसे दे दो, है पैसा हमारे पैसा मत दे दो, बुला ले, चल भाई फोन चल, दे दो फोन भाई एक मिनट पैसा घर पे जाना, एक मिनट फोन दे दो ले ले पहले हाँ देते पैसे भाई दे, पैसे दे, फोन में पैसे दे, है भाई पैसे पैसे कैसे दे, दे पैसे हाँ, निकालो, नहीं दे भाई। निकालो पैसे नहीं देते हैं हाँ बड़े भाई లేకపోతే నేను చెప్తున్నా भाई नहीं देते भाई हाँ, है लोग पैसे दे, दे दो पैसे दो पैसे कर दे, पैसा दी रहा, पैसा दी, पैसा कैसा आता रे तू? भाई क्या हाँ, भाई कर दे, पैसा कर दे, अभी बात करता पैसा दी, भाई के पैसे भाई वो क्या तो भी है तुम्हारा पैसा जाता जा. वो ने क्या बात कर रहे हो వీడియో ఎందుకు తీస్తున్నావురా నువ్వు? అసలు వీడియో ఎందుకు తీస్తున్నావు? వీడియో బంద్ చేసినా రే, వీడియో బంద్ చేయరా రే, వీడియో బంద్ చేయి. पैसे दे, एम दे, बुलाओ क्या मैं भी अब बुला ले, किसको बुला ले, बुला ले. फोन दो भाई चल फोन दिए, पैसे दे, जा. घर को जाके चला जा. फोन दो बात एक मिनट अरे ఒక్క నిమిషం వీడియో తీస్తున్నావా? ఒక్క నిమిషం ఆగి నేను వీడియో చెప్పేది తీస్తున్నావా? నేను చెప్పేది भाई हाथ कैसा उठा है ना भाई एक अरे रे सीरियस अरे इगो वीडियो रा भाई सीरियस आकर ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం एक मिनट ఒక్క నిమిషం అది చెప్పేది కూల్గా అయిను దమ్ దమ్ కాకు ఇది ప్రాంక్ ఇది మనం ప్రాంక్ చేస్తున్నాం ఎందుకంటే శృతి ఏమని చెప్పింది అర్థం చేసుకో జర్రాకు అరే भाई जरा एक मिनट कहीं गरम हो रहे तुम इतना सीरियस कहीं को अरे ओ लड़पना है आग ఒక నిమిషం అరే अरे అరే ఇది వీడియో రా ఎందుకంటే పండ్లన్నీ ఇడ్చుకొని వచ్చినా కదరా భయ్యా అవలా అరే ఇంత సీరియస్ అవుతావా నాకే ఈ మనిషి ఎక్కడ మనిషి? నా దోస్తు రా भाई अरे अब क्या गरम गरम है तेरे को अरे भाई गले में अरे भाई सॉरी भाई नहीं मालूम भाई పని చేస్తుంటాడు ఇగో ఇగో అన్నిటికీ రీజన్ మళ్ళీ పైసలు ఒక పైసలు అయినాయి రా భయ్ అన్న జోబ్ దగ్గర పైసలు గురించి చేసుకున్నావు నువ్వు కూడా ఇట్లనే ఉన్నావు. ఇగో మనీ మనీ అంటున్నావు కదా. ఎందుకు చెప్పాలా చా, చా. ఇంట్లో ఓకే పైసలు 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 అంటున్నావు అంట మీ మీద ప్రాంక్ చేయమని చెప్పి నా దగ్గరకు వచ్చింది అందుకే ప్రాంక్ వీడియో చేసినాం మజాక్ చేస్తా కదా అట్లా दिखे చేస్తావా? ना इसमें पैसे సారీ బాయ్ ఇంకోసారి ఇట్లా ప్రాంకులు చేయకుర్రా బాబు. అరే అయినా కూడా మీరు తీసి మంచిగా చేసిర్రు, అయినా ఇట్లా అంటే అరే నేను మనోని కూడా చెప్పలే నేను మనోని కూడా చెప్పలే జస్ట్ రా బాయ్ అని చెప్పి అంతే అయినా కూడా మంచి చేసి లిటరల్ గా నేను కూడా బై ప్రొఫెషన్ హెచ్ఆర్ ఇట్లా బయట ఏమవుతుందంటే చాలా మంది ఇంత 1 లక్ష కట్టండి 2 లక్షలు కట్టండి జాబులు ఇస్తామని చెప్పి మస్తు అంటే మస్తు ఫ్రాడ్లు అవుతున్నాయి బయట లిటరల్ గా నేను వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని వేల కాల్ అన్నా నేను 2 లక్షలు కట్టినా అన్నా నేను 3 లక్షలు కట్టినా పైసలు కడుతున్నారు వాళ్ళు జాబులు లేరు ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళు ఇక్కడ కూడా ఉంటారు బ్యాంక్ అకౌంట్ బంద్ అయిపోతుంది మొబైల్ నెంబర్ బంద్ పైసలు కట్టినాక మీరు సో ఈ వీడియో అనేది ఒక అవేర్నెస్ వీడియో నేను మీ అందరికీ తెలియాలి ఎందుకంటే బయట పైసలు కట్టి మోసపోకండి కాబట్టి ఒక అవేర్నెస్గా నేను వీడియో తీసిన మీ అందరికీ నచ్చాలని అనుకుంటున్నాం అండ్ ఇది నా ఫస్ట్ వీడియో సో సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు ఇంకా మస్తు చేస్తాం అండ్ ఇలాంటి అవేర్నెస్ ఇంకా చాలా చేస్తాం నేను ముందే చెప్తున్నా ఇలాంటి పైసలు కట్టి మోసపోకండి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి ఇలాంటి వాళ్ళు ఇంకా మోసాలు కావద్దు అని చెప్పి నేను నా తరఫు నుంచి ఒక ప్రయత్నం అండ్ ఎట్లా అనిపించింది తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఖచ్చితంగా చేయాలి ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి మీ దగ్గరికి